హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు డే 2 ఎట్ షిరిడి. సో మార్నింగ్ మేము ఫ్రెష్ అయిపోయి పక్కనే ఉన్న హోటల్కి బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం వచ్చేసాము. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం టోకెన్స్ కూడా అమ్మ వాళ్ళే అక్కడ ఉన్న అందరికీ ప్రొవైడ్ చేశారు. సో ఫ్రీ బ్రేక్ఫాస్ట్ అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసి మేము పూజ హాల్కి వచ్చేసేసాము. ఇక్కడ అంతా పూజకి రెడీ అయిపోయిందండి. సో దాన్ని కూడా ఇక్కడ తను డ్యాన్స్ చేయడం కోసం ప్రిపేర్ అవుతుంది. సో ఈరోజు ఇంకొక ప్రోగ్రామ్ ఇస్తుంది. అక్కడ మనకి ఛాన్స్ ఇవ్వరు కదా ఇంకా స్టేజ్ మీద వేయడానికి. సో ఇక్కడ హాల్లో వీళ్ళందరి ముందు వేస్తారనమాట. సో మార్నింగ్ బాబా వారికి మేము బియ్యము అలాగే శనగలతో అభిషేకం చేశాము. సో అందరూ కూడా బియ్యము శనగలు తెచ్చుకున్నారు. సో అవి వాటితో బాబాకి అభిషేకం చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక బస్తా పైనే వచ్చినాయండి బియ్యము. వాటన్నిటిని అక్కడ పేదవాళ్ళకి పంచిపెట్టడం జరిగింది. కొద్దిగా మనకు కూడా రిటర్న్ ఇచ్చారు ఒక గుప్పెడి వార. సో మనం తెచ్చుకొని మనము ఇంట్లో ఉన్న మన నార్మల్ బియ్యంతో కలుపుకోవచ్చు. సో బాబా వారికి అభిషేకం చాలా బాగా జరిగింది. బాబావారి అభిషేకం కంప్లీట్ అయిపోయిన తర్వాత సాయినామం చెప్పారు. సో దాని తర్వాత మనకి మళ్ళీ ఆరతి కూడా ఉంటుంది. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వేరే రూమ్లో కూర్చొని పారాయణం కంప్లీట్ చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా కొంతమంది మిగిలిన పారాయణాన్ని ఇక్కడ పూర్తి చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇవాళ అమ్మవారి అలంకారం ఇలా చేశారండి. అంటే ఏ రోజుకి ఆ రోజు మనం అమ్మకి ఇక్కడ వేరే చీర కడుతున్నారు. సో ఈరోజు వేరే చీర మార్చి ఇలా అలంకారం చేశారనమాట. నైవేద్యంగా చాక్లెట్సే పెడుతున్నారు. ఎందుకంటే వండిన వంటలు మనకి ఇక్కడ దొరకవు కదా. సో ఆల్మోస్ట్ స్వీట్స్ లేదంటే చాక్లెట్స్ బాబాకి నివేదన చేసి అందరికీ ప్రసాదంలా పంచి పెడుతున్నారు. ఇంకా ఆరతి స్టార్ట్ అయింది బాబాకి. ఆరతి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా రెడ్ కలర్ క్లాత్లో ముడుపులు కట్టారండి. అంటే ఒక కొబ్బరికాయని రెడ్ కలర్ క్లాత్తో టై చేసి దాన్ని రక్షగా ఇంటికి కట్టుకుంటారనమాట. సో ఇలా అందరూ కట్టించుకొని తీసుకువెళ్ళారు. సో ఇలా ముడుపులు కట్టించుకున్న తర్వాత ధన్వి డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది.
ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ చేసుకున్నామండి. ఆశ్రమంలోనే కింద భోజనం పెడతారని చెప్పాను కదా, సో అక్కడ లంచ్ కంప్లీట్ చేసుకొని మేము అందరం టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. వాకబుల్ డిస్టెన్సే, సో మేము వాక్ చేసుకుంటానే బయలుదేరాం అనమాట. దారిలో షాపింగ్ ఉంటుంది, ప్లాట్ఫామ్ షాపింగ్ అనమాట. సో ఇక్కడ స్కార్ఫులు చాలా బాగుంటాయండి. లాస్ట్ ఇయర్ కూడా మేము తీసుకున్నాం అనమాట. బాగానే వచ్చినాయి, 50 రూపీస్ ఓన్లీ. సో మా సిస్టర్ మళ్ళీ తీసుకుంటున్నారు. అలాగే సైడ్ రంగోలీ ప్లేట్స్, దియా ప్లేట్స్, ఇంకా చాలా టైప్స్ ఉన్నాయన్నమాట. సో అంతా ప్లాట్ఫామ్ బిజినెస్. ఈవినింగ్ టైంలో కూడా బాగా పెడతారు ప్లాట్ఫామ్ మీద బిజినెస్. ఇక్కడ ఫ్రూట్స్ వచ్చేసరికి కస్టర్డ్ యాపిల్ బాగా దొరుకుతాయండి. మాకైతే గోవాలో కాస్ట్ ఎక్కువ, కానీ ఇక్కడ మంచిగా దొరుకుతాయి అనమాట. సో సీజన్ అయితే కనుక తప్పకుండా తీసుకువెళ్తాము. నిన్న ధన్వి పర్ఫామ్ చేసింది కదా, అదే స్టేజ్ మీద ఈరోజు కర్ణాటక నుంచి వచ్చిన ఒక గ్రూప్ వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారండి. వాళ్ళ డ్రెస్ చాలా బాగుంది, కలర్ఫుల్గా. ఈరోజు దర్శనానికి వెళ్ళే టైం లేదు, సో లైవ్ దర్శనం మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. ఇక దీపోత్సవం టైం అయిపోయింది. సో నేను మా సిస్టర్ కూడా దీపోత్సవానికి రెడీ అయిపోయాము. సో మా దియాలని లైట్ చేసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. సో గుడి చుట్టూ మనం ప్రదక్షిణ చేయాలి కదా, సో దాన్ని కూడా రెడీ. ఈ టైంలో ద్వారకామాయిలో కొంచెం రష్ తక్కువగా ఉంటుందండి. సో మేము ఆల్రెడీ దర్శనం చేసుకుని వచ్చేసాము. ఇది శ్రీ సాయి పాల్కి గార్డెన్ అనమాట. సో బాబావారు ఇక్కడ వాటరింగ్ చేస్తున్నట్టు పెద్ద స్టాచ్యూ కూడా ఉంది. నేను మళ్ళీ మీకు చూపిస్తాను. దీని ముందు కొంచెం స్పేషియస్గా ఉంటుందండి. అందుకు మా వాళ్ళందరూ ఇక్కడ ఆగి కాసేపు కోలాటాలు భజనలు చేసుకుంటూ ఉంటారు. ఇంకా చూడండి, ఇక్కడ పచ్చిమామిడికాయ దొరుకుతుంది. అన్ని దిక్కులో నాకు తెలిసి సీజన్ అయిపోయింది. ఇక్కడ ఒకసారి మీకు నేను రౌండ్గా చూపిస్తున్నాను ఎలా ఉందో. ఇంతకుముందు ఇంత డెవలప్మెంట్ లేదండి, ఇప్పుడు బాగుంది. షిరిడి చుట్టూ కూడా అన్నీ మంచిగా డెవలప్ చేశారు. ప్లేసెస్ కొంచెం పెద్దగా చేశారనమాట, రోడ్స్ కానీ అన్నీ క్లీన్గా ఉంది. సిటీ కూడా కొద్దిగా. ఈ దండలు వెంటపడి ఇస్తానండి. 20 రూపీస్ 10 రూపీస్ కూడా వచ్చేస్తాయి. మా వాళ్ళే కాదండి, ఎవరో తెలియదు, వీళ్ళు నార్త్ ఇండియన్స్, వీళ్ళు కూడా కోలాటం వేశారనమాట. ఇంకా అందరూ కలిసి ఒక ప్రదక్షిణ చేసుకున్నాము. కొంతమంది భక్తితో 365 ఒత్తులు కూడా వెలిగించారు. అలాగే పెద్దవాళ్లే కాదండి, చిన్న పిల్లలు కూడా ఎంత ప్రేమగా తిరుగుతున్నారు సాయి మీద ప్రేమతో. ఒక చిన్న చిట్టి పాప చూడండి ఎంత బాగా తిరుగుతుందో. నేను మీకు క్లోజప్ లో చూపిస్తాను. చూడండి, ఈ పాప కూడా రోజు సాయిబాబా చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది అనమాట. సో మీ అందరం ఆ ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎప్పటిలాగానే ద్వారకా మా దగ్గరికి చేరుకున్నాము. సో ఇక్కడ బాబా గారికి ఆరతి స్టార్ట్ అయిపోయింది. ఆరతి చూసుకొని మేము కూడా బాబాకి బయట నుంచి ఆరతి ఇచ్చుకొని ఎవరి రూమ్స్కి వాళ్ళకి స్టార్ట్ అయిపోతాం అనమాట. మనుషులే కాదండి, ఈ కుక్క కూడా రోజు వీళ్ళందరితో పాటే ప్రదక్షిణ చేస్తుందంట. సో ఎంత బాగా చేస్తుందో చూడండి. సో తర్వాత ఫ్రెష్ అయిపోయి రూమ్స్కి వచ్చేసాము. ఇక్కడ భజన స్టార్ట్ అయిపోయింది. ఈరోజు స్పెషల్ పూజ ఏంటి అంటే బాబా వారికి చాలీసా 9 సార్లు చదువుతున్నారండి. షిరిడి వాసా సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు, ఈ చాలీసాని వాళ్ళు 9 టైమ్స్ చదువుతున్నారండి. చదివిన ప్రతిసారి ఆరతి ఇచ్చారండి. సో 9 సార్లు చదివారు కదా, 9 సార్లు ఆరతిని కూడా బాబావారికి సమర్పించారనమాట. వీళ్ళందరూ ఇంత తిరిగి వచ్చినా కూడా ఎంతో ఓపికగా పూజలు భజనలు చేసుకుంటున్నారండి. మనకైతే కాసేపు బయట తిరిగి వస్తేనే చాలా అలసటగా ఉంటుంది, కానీ వీళ్ళు షిరిడి వీధుల్లో ఎంత తిరిగినా కూడా అలసట అనేది లేకుండా ఇంకా పూజలు చేసుకుంటున్నారు. సో అంతేకాదు, ఈ చాలీసా 9 సార్లు కంప్లీట్ అయినాక మళ్ళీ బాబా ఆరతి కూడా ఉంటుంది. సో కంపల్సరీ ఆఫ్టర్నూన్ ఆరతి, నైట్ ఆరతి కంపల్సరీ ఇస్తారనమాట. సో ఆరతి కూడా కంప్లీట్ చేసుకొని తర్వాత వీళ్ళు కిందకి వెళ్ళి భోజనం చేస్తారనమాట. పెద్దవాళ్లే కాదండి, చిన్నపిల్లలు కూడా సాయి దీక్ష తీసుకుంటారనమాట. ఇక్కడ మా చెల్లి వాళ్ళ పిల్లలిద్దరూ కూడా సాయి దీక్ష తీసుకున్నారు. సో వాడు చూడండి, లాలీపాపుల కోసమని అక్కడ బాబాను వదిలి వెళ్ళట్లేదు, అన్ని పూజలు వాడే చేస్తానంటున్నాడనమాట. సో బాబా అంటేనే అందరికీ, చిన్నపిల్లలందరికీ తాతయ్య కదా. సో వాళ్ళందరూ ఎంతో ప్రేమగా ఆయనకి పూజలు చేసుకుంటున్నారు. ఇక్కడ మీలో ఎంతమందికి ఈ పువ్వు గురించి తెలుసండి? ఎవరో తెలీదు. ఇక్కడ అమ్మవారి దగ్గర నైవేద్యంగా పెట్టారనమాట. ఇది చూసేదానికి ఇలా ఉంటుందండి. కట్ చేస్తే లోపల జీలకర్ర లాంటి సన్న గింజలు ఉంటాయి అన్నమాట. ఈ గింజలు తీసేసి తినాలి. దీని టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ టేస్ట్ చూసాను దీన్ని. సో అమ్మ రేపటి ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసేసింది. పిల్లలందరూ కూడా చాక్లెట్స్ పనిచేసేసారనమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్. బై బాయ్.